వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు తుని నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగ వెంకట కృష్ణ రాహు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కోటనందూరులోని స్వగృహంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నర్సీపట్నం సభరవరంలో జరిగిన కార్యక్రమంలో చింతకాయల విజయ్ పాల్గొని సేవాభావాన్ని ప్రశంసించారు. పీఎం సన్సద్ ఖేల్ మహోత్సవ్ 2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజ్ గ్రౌండ్లో ఖోఖో, కబడ్డీ క్రీడా పోటీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ గుణాలు పెంపొందుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభను ప్రోత్సహిస్తుందన్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమికా చావ్లా ప్రశంసలు కురిపించారు. ఖుషి సినిమాలో తనతో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకుంటూ నటుడు నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగిన తీరు ఎంతో అద్భుతమని కొనియాడారు. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. It is a very, very special journey for Pavan sir. Really special from Khushi to being the deputy CM. What an amazing journey. And as a co-actor from Khushi, Madhu and Bhumika, both, I feel very proud of you, Pavan sir. Very, very proud of you. You make the whole crowd here so proud. God bless you. Thank you, ma'am. It's all, to all of us also, it's a very favorite film. It is a very, very special journey for Pavan sir. Really special from బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో బ్యాంకు ఉద్యోగస్తులకు వారానికి 5 రోజులు పని విధానం అమలు చేయాలంటూ అన్ని బ్యాంకులు సమ్మెకు దిగాయి. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు అధికారి మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యాపారం వేగంగా ఆన్లైన్ వైపు మారుతున్న నేపథ్యంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. 5 రోజులు పని అమలు చేసిన బ్యాంకింగ్ సమయాన్ని పెంచి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సమ్మెకు సిఐటియు మద్దతు ప్రకటించగా బాపట్లలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రటరీ గారు, తర్వాత విఎఫ్డియు జనరల్ సెక్రటరీ గారు, ఎన్సియు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి ఎల్ చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు, ఆయన యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా ఈ బ్యాంక్ సమ్మెలో, 1 డే బ్యాంక్ సమ్మెలో మేము పాల్గొంటున్నాము. మా యొక్క ఎజెండా జెండా అంతా ఒకటే. వీ డిమాండ్ ఓన్లీ 5 డే బ్యాంకింగ్. ఆల్రెడీ ఈ 5 డే బ్యాంకింగ్ అనేటువంటిది మన బ్యాంక్ సంస్థలన్నీ కూడా ఒప్పుకొని ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. మేమందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఈ 5 డే బ్యాంకింగ్ని అంత త్వరగా, అతి త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని, మా అందరికీ కూడా బ్యాంక్ ఉద్యోగులందరికీ, సిబ్బందికి అందరికీ కూడా ఒత్తిడి నుంచి దూరం చేయాలని, ఈ 5 డే బ్యాంకింగ్ వల్ల మన యొక్క మెరుగైనటువంటి సేవలను ప్రజలకు మేము అందించగలుగుతాం. తర్వాత ఈ యొక్క పరికరాలు కూడా ఇప్పుడు 10 నుంచి 4 వరకే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 5 డే బ్యాంకింగ్ వల్ల ఇంకా మేము 9:30కో వచ్చి ఇంకా 4:30 వరకు సేవలు అందించాలని చెప్పేసి అని ఒక ఇది కూడా ప్రపోజల్ కూడా ఉంది. దాని అన్నిటికీ కూడా మేము అంగీకరించినాము. అయితే కొంతమంది జనాలు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మీరు అందరూ కూడా 4th సాటర్డే, ఆదివారము, 26th రిపబ్లిక్ డే, ఈ 3 రోజులు వచ్చినా కూడా 4వ రోజు మళ్ళీ మీరు ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నారనేటువంటి ఎంతోమంది వ్యక్తపరుస్తున్నారో, తమ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. కాదండి, మేమందరం కూడా ఉన్నది కూడా మీ యొక్క ప్రజల యొక్క సేవ చేయటానికి మాత్రమే అని చెప్పి చెప్తున్నాము.
మీ యొక్క సేవల్ని మెరుగుపరచాలని ఈ మా యొక్క ఉద్దేశము. మేమేదో ఫైటర్ బ్యాంక్ తీసుకొని 2 రోజులు ఇంట్లో మట్టి కుస్తీలు మన సంస్కృతిలో భాగమని రాజుల కాలంలో పొందిన ఆదరణ నేడు లేకపోవడం బాధాకరమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మలయుద్ధం వంటి సాంప్రదాయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరుపోయిన మావో శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, అర్జ పాండురంగారావు నేతృత్వంలో వహించారు. విజేతలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బహుమతులు అందజేశారు. అనేది బాగా ఫేమస్ అయినటువంటి క్రీడ. ఆ రోజుల్లో మనం సినిమాల్లో చూస్తాం. దీన్ని ప్రజల్లో ఇప్పుడున్నటువంటి ప్రజల్లోనైతే దీనికి ప్రచారం అంతగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈనాడు ఉన్నటువంటి యువతలో మరి ఈ మట్టిలో మల్ల యుద్ధం మరి ఈ క్రీడనే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ వారు దీని వల్ల వెలుగులోకి తీసుకురావాలా, దీని ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరి క్రీడని ప్రోత్సహిస్తూ ఈ మల్లయుద్ధాన్ని కూడా మరి బాధ్యతని భుజాలకు ఎత్తుకొని చిలకలూరుపేటలో దీన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మా రాఘవులు గారు, వారి కుమారుడు ఆదినారాయణ గారు ఇట్లాంటి క్రీడలంటే మంచి సపోర్ట్ చేస్తారు. మరి ఆదినారాయణ న్యాయవాదిగా ఉంటూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణ లక్ష్యంగా డ్రగ్స్ పై దండయాత్రకు విస్సన్నపేట ఎస్ఐ అర్జున్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తూ విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీకి విస్సన్నపేట విద్యార్థులు ఉత్సాహంగా తరలి వెళ్లారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో ఉన్న ఎరువుల దుకాణం దగ్గర పరిసర ప్రాంతంలో ఉన్న రైతులు ఎరువుల కొరకు పడిగాపులు కాస్తున్న వైనం నెలకొంది. అరసాడ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ రబీ పంట నుండి ఎరువులు దొరకటం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందని, 250 బస్తాల ఎరువులు వస్తే 1000 మంది పైన రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఇటు ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గానీ రైతు గోడును పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చి 7 నుంచి చాలా ఇబ్బంది పడి టిఫిన్లు చేయక, భోజనాలు చేయక కింద మీద పడితే వాళ్ళకి 1 వీక్ ఒకటి ఇస్తానని చెప్తున్నారు. రైతులకి ఇబ్బందులు తీరలేదు. ప్లస్ ఈ లోపకారిగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. 600 రూపాయలు కట్ట అమ్ముతున్నారు. ఈ రైతు ఇబ్బంది తీరక పొటాషు, డిఏపి, F20 కాంప్లెక్స్ ఎరువు లాంటివి వేసుకుంటే డబ్బులు ఎక్కువైపోతుంది. యూరియా దొరకకుండా చేసేసి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోకుండా రైతులు ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం యూరియా సకాలంలోనే ఇచ్చేది, అందరికీ ఏ కొరత లేకుండా అంది. ప్రభుత్వంలో ఏం ఇబ్బంది అని ప్రసక్తి, ఎరువులకి ఇబ్బంది అని ప్రసక్తి లేదు. ఎవరు అడిగినంత వాళ్ళకి ఇచ్చేవారు రైతులకి. మొదటి నుంచి మన వరి పంటలతో కూడా ఇబ్బంది అంటే ఒకలాంటి ఇబ్బంది కాదు, మామూలు కాదు. పడిగాపులు కాస్తే చీకట్లు వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటే గానీ ఆ ఒక్కట్లోనే రావట్లేదు. ఆ ఒక్కటేస్తే అసలు ఆ పంట పండట్లేదు. చాలా మట్టుగా ట్రబుల్ అయిపోతుంది. ఇది అరసాడు మండలం. చీరాల నియోజకవర్గంలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్తో జనవరి 27న చేపట్టనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈ సమ్మె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సమ్మెలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తదితర ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మె కారణంగా నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్లు,
కౌంటర్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. సంఘాలు పెట్టాం బ్యాంకు యూఎన్ గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఘాలు పెట్టాం. ముఖ్య కారణం ఏంటంటే 5 డే బ్యాంకింగ్. మేము ఎంతో అలసిపోతున్నాము. మాకు రిలేటెడ్ అట్లాగే బ్యాంకింగ్ని తగ్గించుకుంటూ వస్తూ మాకు వర్క్ భారం జరిగింది. అందువల్ల మాకు 5 డే బ్యాంక్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ 5 డే బ్యాంకింగ్ మేము కొత్తగా అడగట్లేదు. ప్రపంచంలో ఉన్న 160 దేశాల్లో 5 డే బ్యాంక్ కొనసాగుతుంది. అట్లాగే బ్యాంకులు పూర్వైన సరే రిజర్వ్ బ్యాంకు 25 years నుంచి 5 డే బ్యాంక్ నడిపిస్తుంది. అలాంటిది మాకెందుకు మాకు వర్క్ భారం పెరిగినా కూడా మేము చేస్తున్నాము. 5 డే అధికారులు తగ్గిస్తామని మాకు సంతకం చేశారు. 11 సెటిల్మెంట్లో సంతకం చేసి చేయకపోవడం ప్రపంచాన్ని నిరసన వైఖ అలాంటి నిరసన వైఖరికి మేము నిరసనగా ఈరోజు స్ట్రైక్లో పాల్గొన్నాం. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే పోతున్నాం. ఆల్రెడీ ఐటీఏ సంతకం కూడా చేసింది. మాకు 5 డే బ్యాంక్ మీకు ఇస్తున్నామంటూ సంతకం చేసి ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయడం ఇది మూర్ఖత్వం అని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా సెక్రటరీ బాపట్ల జిల్లా ఎంజీసీ కాలనీ పంచాయతీలో దొంగలు హల్చల్ సృష్టించారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇళ్లలోకి చొరబడ్డారు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి ఇంటిలో ఉన్న సుమారు 8 సవర్ల బంగారంను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేసి వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. బాపట్ల పట్టణం దరివాద కొత్తపాలెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. రాత్రి బాలుడు ఎంతసేపటికి ఇంటికి రాకపోవటం సరికి అంతా వెతికి కనపడకపోయేసరికి ఉదయాన్నే బావిలో శవమై తేలాడు. అది చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసును దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భద్రావతీదేవి సమేత శ్రీ భవానా కుషి స్వామి వార్ల ఉత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకి స్థానిక కూటమి నాయకులు పద్మశాలి సంఘం నాయకులు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘనస్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సదనం బస్యాసి దేవతా ప్రత్యక్ష దేవతా ప్రత్యక్ష కార్యక్రమాన్ని 11వ వార్షికోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతి ఒక్కరు దీనికి పూర్తి స్థాయిలో గ్రిల్లు ఆ పైన మెట్లు మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. కోసమే షార్ట్ గా గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి?
మీరే చూస్తున్నారుగా ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ టు న్యూస్. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి సమీపంలో వైసీపీ నాయకుడిపై దాడి జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకుని తిరిగి వెళుతుండగా లబ్బర్తి రోడ్ కింద్ర జంక్షన్ హైవే నుంచి 300 నుంచి 400 మీటర్ల దూరంలో జామ్హిల్ తోట వద్ద వైసీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరావు రాజుపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. That also becomes a community asset. So there are umpteen number of Supreme Court judgments like that, and the law is very clear about it. ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ, బిహెచ్ఎల్, ఇరిగేషన్ అండ్ అట్లనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయ సముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో కమ్యూనిటీ అసెట్ ఇది, వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్ కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్ గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యూరేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ రీచ్ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎల్కి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయ సముద్రం చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు సుందరీకరణను బీహెచ్ఈఎల్ యాజమాన్యం అడ్డుకుంటున్నారు. ఇప్పటికే 3 సార్లు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినా ముందుకు సాగలేదు. సుందరీకరణ పనులు ఆపొద్దంటూ బీహెచ్ఈఎల్ వారికి సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అడ్డుకుంటే ఎంతటి వారైనా సరే హైడ్రా కేసులు పెడతామన్నారు. ఏమేం చేయాలంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. చెరువు అనేది బికమ్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, ఇట్స్ ఏ కమ్యూనిటీ అసెట్. ఈవెన్ మీకు లోపల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఒక ప్రైవేట్ కోర్టు ఉంది అనుకోండి, దట్ ఆల్సో బికమ్స్ ఏ కమ్యూనిటీ అసెట్. సో దేర్ ఆర్ umpteen number of Supreme Court judgments like that, and the law is very clear about it. ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ, బిహెచ్ఎల్, ఇరిగేషన్ అండ్ అట్లనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయ సముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో కమ్యూనిటీ అసెట్ ఇది, వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్ కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్ గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యూరేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ రీచ్ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎల్కి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండుకుంట గ్రామానికి చెందిన వాస్తు సిద్ధాంతి పదిరావూరి శ్రీనివాసాచారి జాతీయ స్థాయి నంది పురస్కారాన్ని అందుకున్నారు.
వాస్తు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుని విశేషమైన గుర్తింపు పొందిన ఆయనకు తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో నంది అవార్డు ప్రదానం చేశారు. ఓకే రండి సార్. ఓకే రండి సార్. ఇక్కడ ఎలా ఉన్నాను? కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీ రమేష్ బాబు, జిల్లా ఏసీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ మోక నాగవర ప్రసాద్, సేవా కమిటీ చైర్మన్ డి రమేష్ సభ్యులు పాల్గొన్నారు. విశాఖలో యుఫోరియా సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరంతా ఈ సినిమా ప్రమోషన్ కోసం విశాఖపట్నం ఒక హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కదండి, ఈ కథలో ఒక వెన్నెముక లాంటి, బ్యాక్ బోన్ లాంటి పాత్రలో భూమిక గారు నటిస్తున్నారు. అలాగే దీనికి ఒక సోల్, ఒక హార్ట్ లాంటి క్యారెక్టర్ లో సారా అర్జున్, అంటే దురంధర్ ఫేమ్ మీకు తెలుసు. దురంధర్ తో ఘన విజయాన్ని అందుకున్న ఆ సినిమా హీరోయిన్ సారా అర్జున్ గారు మనకి ఇందులో ఒక వెరీ సోల్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే ఈ కథకి ఒక బ్రెయిన్ లాంటి వ్యక్తి విఘ్నేష్ గవిరెడ్డి. సో ఇతని పాత్ర కూడా చాలా కీలకం. ఈ పాత్రని కథానాయకుడు అని కూడా అనొచ్చు. సో సైకో సాహిల్ అనే విలన్ పాత్రలో అతను చేస్తున్నాడు. అలాగే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, సిటీకి వచ్చిన అమ్మాయిగా అమృత అనే పాత్రలో అమ్మాయి చేస్తుంది లిఖిత ఎలమంచిలి. వీళ్లతో పాటు దాదాపు 20 మంది కొత్త వాళ్ళని ఈ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. సో ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి విశాఖ మీడియా అయిన మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మూల మూలకి తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను. చాలా స్పెషల్ గా we have come together, Guna sir and I have come together after almost 23 years now. Vindya Venulapalli is a very ordinary woman and mother with extraordinary thoughts, very on the right path and still very soulful to understand situation. కదండి, ఈ కథ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి సమీపంలో వైసీపీ నాయకుడిపై దాడి జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకుని తిరిగి వెళుతుండగా లబ్బర్తి రోడ్ క్రింద్ర బ్రిడ్జ్ జంక్షన్ హైవే నుంచి 300 నుంచి 400 మీటర్ల దూరంలో జమేల్ తోట వద్ద వైసీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజుపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 8 మంది రోడ్డు కట్టంగా ఉన్నారు. రోడ్డు కట్టంగా ఉంటే మా కారు కావాలని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడ కాల్చారట. దేని గురించి కాల్చారో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చూశారట, చెప్తున్నారు. అయితే పిల్లలు నా కారు ఆపినట్టు ఒక వాలంటీర్ ఎదుగుతున్నాడు. ఇటుక లైట్లు ఆర్పు అన్నారు. లైట్లు ఏం కాకపోతే బయటలో దగ్గర ఉన్నారు, ఇంట్రెస్ట్ రావాలన్నారు. అయితే నువ్వు కిందకి దిగి నా కొడతాను కిందకి లాగేశాడు. లాగేసి కత్తులు ఏది ఇవ్వరు, లేదా నేను ఒకనే మొత్తం సొక్క చింపేసి మొత్తం పిడిగుడ్లు చింపేసి ఏదో వాళ్ళ దగ్గర ఆయుధం ఏదో తీరుతున్నారు. తీరుతుంటే నేను తోసాను గట్టిగా. మొత్తం 4 కూడా పోయేసి కాడు వీళ్ళు మొత్తం తొక్కేసారు. బాడీ మన ఆటోకి 2 మంది అంటే దీనికి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే